తాజాంశాన్ని చూస్తున్నాం. స్వర్ణాంధ్ర 2047 పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, స్వర్ణాంధ్ర టాస్క్ ఫోర్స్ లో ఎవరెవరిని సభ్యులుగా నియమించారు? అన్న దిశ ఏదైతే స్వర్ణాంధ్ర 2047 పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి చైర్పర్సన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారు. అలాగే కో చైర్పర్సన్ గా టాటా సన్స్ సంబంధించి ఎన్ చంద్రశేఖర్ ఉంటారు. ఇక సభ్యులుగా వచ్చి డీజీ చంద్రశేఖర్, అలాగే ప్రీతిరెడ్డి, అపోలో హాస్పిటల్ చెందిన ప్రీతిరెడ్డి, అలాగే సుచిత్ర ఎల్లా, అలాగే సతీష్ రెడ్డి, జిఎంఆర్ కి సంబంధించిన ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం, టీవీఎస్ మోటార్స్ చైర్మన్ వేణు శ్రీనివాస్, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ సభ్యులుగా ఉంటారు. ప్రధానంగా చూస్తే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా 2047 లక్ష్యాలు ఏదైతే నెరవేర్చాలనుకున్నారో దానికి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ తయారు చేసే విధంగా ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు ఏంటి, అలాగే పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ అనేది రూపొందించుకున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి యువరాజ్ ఈ మేర ఉత్తర్వులు జారీ చేశారు. ధన్యవాదాలు కృష్ణ.